రియా ముందు తన ఇమేజ్ ఎలాగైనా కాపాడుకోవాలి అని బలంగా ఫిక్స్ అయ్యాడు నిఖిల్. టేబుల్ చుట్టూ ముగ్గురు కూర్చోగానే పదుల సంఖ్యలో వెయిటర్లొచ్చి ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు 100కి పైగా టేస్టీ డిషెస్తో వాళ్ళు కూర్చున్న టేబుల్ని నింపేశారు వెయిటర్లు. ఆ గ్రాండ్ వెల్కమ్కి ఆశ్చర్యపోతూ, నన్ను ఇంప్రెస్ చేయడానికి గొప్పలు చెప్తున్నావేమో అనుకున్నాను నిఖిల్, కానీ ఈ అరేంజ్మెంట్స్ చూశాక నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. హైదరాబాద్లో ఇంత లగ్జరీ హోటల్ ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అని చెప్పింది రియా. ఇదంతా నాకు చాలా మామూలు విషయం రియా, నువ్వు నా గెస్ట్వి, నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత అని నవ్వుతూ రియాకి కొంచెం దగ్గరగా జరిగాడు నిఖిల్. ఇంతలో తన దగ్గరికి సికిందర్ రావడంతో, నువ్వు వెళ్ళిపో అని కళ్లతోనే సైగ చేసి చెప్పాడు విజయ్. సికిందర్ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రియా ముందు షో చేయడానికి, ఎరా నేను బొట్టు పెట్టి పిలవాలా, మా దగ్గరకొచ్చి కూర్చో, నువ్వు ఎల్లరికం అల్లుడివి అంతే, బెచ్చగాడివేం కాదు అని శృతికి హైఫై ఇస్తూ వెటకారంగా అన్నాడు నిఖిల్. అతడితో గొడవెందుకు అనుకుంటూ శృతి పక్కన కూర్చున్నాడు విజయ్. నువ్వు వెజిటేబుల్స్ కొనడానికి ప్రతిరోజు మార్కెట్కి వెళ్తావు కదా, ఇక్కడున్న డిషెస్ని చూసి ఏ డిష్ని ఏ వెజిటేబుల్తో చేశారో గెస్ చేసి చెప్పు అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు నిఖిల్. ఇంట్లో వంట చేసేది వీడే కాబట్టి ఈజీగా చెప్పేస్తాడన్నయ్య అని శృతి కూడా నవ్వేసరికి నిఖిల్ పగలబడి నవ్వాడు. వాళ్ల మాటలకి ఆశ్చర్యపోతూ, నువ్వింకా ఇంటి పనులే చేస్తున్నావా విజయ్, ఈ పాటికి ఏదో ఒక జాబ్లో సెటిల్ అయి ఉంటావనుకున్నాను అని అంటున్న రియా మాటల్లో కూడా కాస్త వెటకారం కనిపించింది. నిఖిల్ శృతిలు ఒకరినొకరు చూసుకుని గట్టిగా నవ్వుతూ, ఈ పనికి మాలినోడికి జాబ్ ఎవడిస్తాడు రియా, వీడి మొహం చూస్తే అర్థం కావడం లేదా, వీడొక లూజర్ అని అంటూ విజయ్ పరువు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇద్దరు. పైగా వీడి పెళ్ళం ఇప్పుడు బాగా సంపాదిస్తోంది, ఆ డబ్బుకి అలవాటు పడి ఇంటి పని చేసుకుంటూ లేజీగా తయారయ్యాడు, మిథున ఉండగా వీడు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని విజయ్ని అసహ్యించుకుంటూ చెప్పింది శృతి. రియా ముందు గొడవపడ్డం ఇష్టం లేక తన కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు విజయ్. సడన్గా నిఖిల్కి ఒక ఐడియా రావడంతో, హే వెయిటర్, మీ హోటల్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ వైన్ బాటిల్స్ తీసుకొని నా టేబుల్ మీద పెట్టండి అని చిటికలు వేస్తూ మరీ చెప్పాడు. అతడికి అడ్డు చెప్పొద్దని సికిందర్ ఆర్డర్ వేయడంతో హోటల్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ వైన్ బాటిల్స్ని తీసుకొచ్చి నిఖిల్ టేబుల్ మీద పెట్టారు. అవి రాగానే ఇక జీవితంలో మందు దొరకదేమో అన్నట్టు ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతున్నాడు నిఖిల్. ఒక బాటిల్ ఫినిష్ చేసి విజయ్ వైపు కన్నింగా చూస్తూ, నన్ను మా నాన్నని మిథున ముందు అవమానించినందుకు ఈరోజు నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను, రియా ముందు నిన్ను తలదించుకునేలా చేసి ఈ హోటల్కొచ్చినందుకు పశ్చాత్తాపడేలా చేస్తాను అని విజయ్ వైపు చూస్తూ అనుకున్నాడు నిఖిల్. అతడి చూపులు తేడాగా ఉండడంతో ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థం చేసుకుని, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నా ఐడెంటిటీ బయటపడే అవకాశం ఉంది అని అర్థం చేసుకున్నాడు విజయ్. నీ గ్లాస్ ఏంట్రా ఖాళీగా ఉంది, విజయ్ ది గ్రేట్ గారు వైన్ తాగరా, డబ్బులు నేను కడుతుంటే తాగడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, ఇంత కాస్ట్లీ వైన్ని నీ జీవితంలో మళ్ళీ చూడలేవు, పేకల వరకు తాగి దొరికిన అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకో అంటూ మద్యం మత్తులో తూగుతూ విజయ్ గ్లాసులోకి వైన్ పోశాడు నిఖిల్. నేను తాగడం మీరెప్పుడైనా చూసారా నిఖిల్ గారు, నాకు తాగే అలవాటు లేదని మీకు తెలీదా, లేదంటే తెలిసి నాతో బలవంతంగా తాగించాలి అనుకుంటున్నారా అని నిఖిల్ కళ్లలోకి చూస్తూ పొగరుగా అడిగాడు విజయ్. వెనకటికొకడు పిలిచి పిల్లనిస్తానంటే నా దగ్గర మ్యాటర్ లేదు అన్నాడంట, పోనీలే పాపమని వైన్ ఆఫర్ చేస్తే మాకే నీతులు చెప్తున్నావా అని తిడుతున్నట్టే అడిగింది శృతి. వాళ్ళిద్దరి మాటల్ని ఆసక్తిగా వింటున్న రియా తన వైన్ గ్లాస్ ఫిల్ చేసుకుని, వద్దంటున్నాడు కదా శృతి, తనను వదిలేయండి అంటూ ఏదో గుర్తుకొచ్చిందల్లా నిఖిల్ వైపు చూసి, నీకు ఈ హోటల్లో చాలామంది తెలుసని చెప్పావు కదా, వాళ్లతో మాట్లాడి విజయ్కి ఇక్కడ ఒక ఉద్యోగం ఇప్పించొచ్చు కదా, కనీసం వెయిటర్ జాబ్ అయినా ఇప్పించు అంటున్న ఆమె మాటల్లో కన్సర్న్ కన్నా వెటకారమే ఎక్కువగా కనిపించింది. కరెక్ట్గా చెప్పావు రియా, నేను తలుచుకుంటే ఈ హోటల్లో వీడికి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది, కానీ ఒక కండిషన్, వీడు ఒక వైన్ బాటిల్ని ఖాళీ చేస్తేనే ఇక్కడ జాబ్ వచ్చేలా చేస్తాను, అంత ఈజీగా జాబ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పు, టెస్ట్ చేయాలి కదా అంటూ ఈ కండిషన్ పెట్టాడు నిఖిల్.
రియాకి ఆ కండిషన్ నచ్చడంతో ఎగ్జైట్ అవుతూ, వావ్, సూపర్ ఐడియా నిఖిల్ అని నిఖిల్ గ్లాస్తో చీర్స్ కొట్టింది. వెయిటర్, ఈ సార్ గారి కోసం కొన్ని ఫ్రెష్ వైన్ బాటిల్స్ తీసుకొచ్చి పెట్టండి. ఈరోజు ఈ సార్ గారు తాగకుండా ఎలా తప్పించుకుంటారో చూస్తాను అని విజయ్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు నిఖిల్. సరే సార్ అంటూ ఖరీదైన వైన్ బాటిల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు వెయిటర్. వైన్ బాటిల్ మూత తెరిచి, కమాన్ విజయ్, నువ్వు మగాడివే అని నిరూపించుకో అని బలవంతం చేస్తున్నాడు నిఖిల్. వద్దని చెప్తున్నాను కదా నిఖిల్ గారు, ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు? ఒక్కసారి చెప్తే మీకు అర్థం కదా అని సీరియస్ అయ్యాడు విజయ్. వైన్ ఎక్కువగా తాగడం వల్ల సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయాడు నిఖిల్. విజయ్ దగ్గరికి తడబడుతూ వెళ్లి వైన్ బాటిల్ అతడి మూతి దగ్గర పెట్టి తాగమని బలవంతం చేశాడు. రియా, శృతిలు విజయ్ ఇబ్బందిని చూసి నవ్వుకున్నారే తప్ప ఒక్కరు కూడా నిఖిల్ని ఆపడానికి ట్రై చేయలేదు. రియా కూడా తనని ఇన్సల్ట్ చేసే బ్యాచ్లో కలిసిపోవడంతో ఆమె వైపు కొంచెం వియర్డ్గా చూశాడు విజయ్. ఏంట్రా చిన్న పిల్లాళ్ళ బ్రతుమలాడించుకుంటున్నావు? ఏ రోజు నువ్వు తాగకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. గొడవ చేయకుండా బుద్ధిగా ఈ వైన్ బాటిల్ ఖాళీ చేయి అని ఫోర్స్ చేశాడు నిఖిల్. అతన్ని ఆపడానికి వెనక్కి నెట్టాడు విజయ్. ఆ క్షణంలో వైన్ ఒలికి నిఖిల్ వైట్ సూట్ మీద పడింది. తన ఖరీదైన సూటు పాడవడంతో విజయ్ వైపు కోపంగా చూస్తూ, ఎంత పని చేసావురా ఇడియట్, దీని ఖరీదెంతో నీకు తెలుసా? నువ్వు జీవితాంతం కష్టపడి పనిచేసినా దీన్ని కొనలేవు అని ఆవేశంతో ఊగిపోయాడు. విజయ్ని నిఖిల్ కొట్టబోతూ ఉండగా కొంతమంది సెక్యూరిటీ గార్డ్సు వాకీటాకీలో ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ గన్స్ పట్టుకుని లోపలికొచ్చారు. వాళ్ళని చూసి రియా, శృతిలు కంగారు పడ్డారు. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అవర్ కంట్రోల్ సార్, ఇప్పుడు మీరు లోపలికి రావచ్చు అని వాకీటాకీలో తమ బాస్ దగ్గరున్న అసిస్టెంట్కి చెప్పాడు సెక్యూరిటీ గార్డు. అక్కడేం జరుగుతుందో అర్థం కాక రియా, శృతిలు ఒకరి మొహం ఒకరు అయోమయంగా చూసుకున్నారు. సరిగ్గా అప్పుడే బ్లాక్ సూట్లో సన్నగా ఫిట్గా ఉన్న ఒక వ్యక్తి స్టైల్గా సిగరెట్ తాగుతూ లోపలికొచ్చాడు. అతడు చూడ్డానికి మాఫియా డాన్లా ఉండేసరికి శృతి భయపడి రియా చేతిని గట్టిగా పట్టేసుకుంది. కానీ శృతి అనుకున్నట్టు అతడు మాఫియా డాన్ కాదు, హైదరాబాద్లోనే పేరున్న బిజినెస్ మ్యాన్. అతడి పేరు మయాంక్. ఒకప్పుడు విజయ్ తండ్రితో కలిసి ఒక బిజినెస్ పెట్టాలని చాలా ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు. అందుకే హైదరాబాద్లో సొంతంగా ఒక బిజినెస్ పెట్టి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. విజయ్కి కళ్లతోనే హాయ్ చెప్పి సికిందర్ దగ్గరికి సిగరెట్ తాగుతూ వెళ్లాడు మయాంక్. సికిందర్ అతడికి షేక్ హ్యాండ్ ఇస్తూ, వెల్కమ్ మిస్టర్ మయాంక్, మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుంది. ఈ మధ్య ఇటువైపు రావడమే మానేశారేంటి అని చనువుగా అడిగాడు. కంపెనీ పనుల్లో బిజీగా ఉన్నానులే. అది సరే గాని నువ్వేంటి ఇక్కడ కాపలా కాస్తున్నావు? ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చారా ఏంటి అని కోల్డ్ వాయిస్తో అడిగాడు మయాంక్. ఎదురుగా మనిషిని పెట్టుకుని అలా అడుగుతారేంటి సార్? విజయేంద్ర శక్తి కొంతమంది గెస్టులతో పాటు ఇక్కడికొచ్చారు అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు సికిందర్. అప్పటి వరకు అతడు విజయో కాదు అన్న చిన్న అనుమానంతో విష్ చేయడానికి దగ్గరికి వెళ్లలేదు మయాంక్. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యేసరికి విజయ్ దగ్గరికి చిరునవ్వుతో వెళ్లాడు. అతన్ని ఆపాలని సికిందర్ ట్రై చేశాడు గాని అతడి వల్ల కాలేదు. ఓ షెట్, వీళ్ల ముందు మయాంక్ గారితో ఎలా మాట్లాడాలి? నా గతం గురించి, నా తండ్రి గురించి మయాంక్ గారు ఏమైనా అడిగితే నేను అడ్డంగా దొరికిపోతాను అని మనసులో అనుకుంటూ శృతి, రియాల వైపు చూశాడు విజయ్. హాయ్, ఎలా ఉన్నావు? మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుంది. ఇంట్లో అందరూ బాగున్నారా అని తన చెయ్యి ముందుకు చాచాడు మయాంక్. విజయ్ సమాధానం చెప్పేలోపు నిఖిల్ తూలుతూ ముందుకొచ్చి మయాంక్ చేతిని పట్టుకుని, హాయ్, నా పేరు నిఖిల్ వజ్రపాటి. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. ఎవరు నువ్వు? నా పేరు తెలుసుకుని ఏం చేస్తావు అని అర్థం కానట్టు కొంచెం సీరియస్గా అడిగాడు మయాంక్. నా పేరు చెప్పడం వల్ల మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటా. మీరు వజ్రపాటి గ్రూప్స్ ఫౌండర్ గాయత్రీదేవి గారి పేరు ఎప్పుడైనా విన్నారా? ఆవిడ మా నానమ్మ అని గొప్పగా చెప్పాడు నిఖిల్. ఐఎమ్ సారీ, నువ్వు నన్ను రాంగ్గా అర్థం చేసుకున్నావు. నేను షేక్ హ్యాండ్ ఇచ్చింది నీకు కాదు, మిస్టర్ శక్తికి అని మయాంక్ చెప్పగానే తల గోక్కుంటూ, హా, మిస్టర్ శక్తినా? ఎవరైనా ఎక్కడుంటాడు అని మత్తుగా అడిగాడు నిఖిల్. ఎంత తాగావు బాబు, ఇంతలా ఊగిపోతున్నావు? నీ పక్కనున్న మిస్టర్ శక్తిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని కొంచెం వెటకారంగా అన్నాడు మయాంక్. అతడి మాటలకి ఆశ్చర్యపోతూ,
మీరు మాట్లాడుతుంది వీడి గురించా? హ, వీడు వజ్రపాటి కుటుంబానికి పట్టిన శనిగాడండి, పైగా ఇల్లరికం అల్లుడు అని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు నిఖిల్. రేయ్, ఆయన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అసలు ఆయన రేంజ్ ఏంటో తెలుసా నీకు అని మయాంక్ అనడంతో, ఎందుకు తెలియదు గురువుగారు, వీడి రేంజ్ అల్లుడికి తక్కువ, సర్వెంట్కి ఎక్కువ. మా ఇంటి పెంపుడు కుక్కకి వీడికన్నా ఎక్కువ రేంజ్ ఉంటుంది అని చెప్పాడు. ఆ మాటలకి విజయ్ పిడికిలితో పాటు మయాంక్ పిడికిలి బిగుసుకుంది. శక్తి ఫ్యామిలీతో వర్క్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ ఆ ఫ్యామిలీ అంటే మయాంక్కి చాలా రెస్పెక్ట్ ఉంది. విజయ్ కంటే ముందు మయాంక్ రియాక్ట్ అవుతూ, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదులే. ఇంకోసారి మిస్టర్ శక్తినేవైనా అంటే ఆయన వదిలేస్తారేమో, నేను మాత్రం నీకు గుణపాఠం చెప్పకుండా వదిలిపెట్టను అంటూ తన మనిషికేదో సైగ చేశాడు. వెంటనే టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్ తీసుకుని నిఖిల్ చేత బలవంతంగా తాగించాడు మయాంక్ మనిషి. బలిష్టంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ని చూసి నిఖిల్ని కాపాడే ధైర్యం చేయలేకపోయింది శృతి. పూర్తిగా నిషాలో మునిగి తేలుతున్న నిఖిల్ కాలర్ పట్టుకుని, పోనీలే పాపమని ఒక్క వైన్ బాటిల్తో వదిలిపెడుతున్నాను. మిస్టర్ శక్తి విషయంలో ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేస్తే నా పనిష్మెంట్స్ ఎంత వైల్డ్గా ఉంటాయో చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు మయాంక్. హైదరాబాద్లో టాప్ బిజినెస్ మ్యాన్ అయిన మయాంక్ సర్వెంట్ కంటే హీనంగా బ్రతుకుతున్న విజయ్కి ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో ఆ క్షణం ఎవ్వరికీ అర్థం కాలేదు. సారీ టు సే దిస్ మిస్టర్ విజయేంద్ర శక్తి, మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. మంచి మర్యాద తెలియని వాళ్లతో మీరు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నారు అని ఒక బ్రదర్లా ఆప్యాయంగా అడిగాడు మయాంక్. మయాంక్ గారు, వీళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్. మనం ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం అని కంగారు పడుతూ చెప్పాడు విజయ్. అతడు ఎందుకో ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం చేసుకుని, సరే శక్తి, మీరు ఫ్రీ టైంలో నాకు కాల్ చేస్తే నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాడు మయాంక్. విజయ్ సరే అనడంతో తన సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకుని మయాంక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ తన వైపు ప్రశ్నార్థకంగా చూడ్డంతో, ఇంక నేను ఇక్కడ ఉండకూడదు, ప్రశ్నలతో వీళ్ళు నన్ను టార్చర్ చేసేలోపు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ, నా లంచ్ పూర్తయింది, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళి వంట చేయాలి, లేదంటే అత్తయ్యగారు తిడతారు అని గబగబా చెప్పేసి వాళ్ళకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు విజయ్. విజయ్ వెళ్ళిపోగానే రియా వైపు అయోమయంగా చూశాడు నిఖిల్. అతడి దగ్గర నుండి భయంకరంగా వైన్ స్మెల్ రావడంతో నసలో చిట్లించి అసహ్యంగా చూసింది రియా. సారీ రియా, నేనేదో చేద్దాం అనుకుంటే అదింకా ఏదో అయ్యింది అని నిఖిల్ ఏదో చెప్పబోతూ ఉంటే అతని మాటలకి అడ్డుపడి, నాకొకే ఇంపార్టెంట్ వర్క్ ఉంది నిఖిల్, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నువ్విచ్చిన ట్రీట్ చాలా బాగుంది, థ్యాంక్ యూ అని విజయ్లానే కంగారు పడుతూ చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది రియా. ఆమెని ఆపడానికి శృతి వెళ్ళింది. నిఖిల్ కూడా వెళ్దామనుకున్నాడు, కానీ అతడి శరీరం సహకరించడం లేదు. టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని, ఈ విజయ్కి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా తెలుసు? వీడు మా దగ్గర ఏమైనా దాస్తున్నాడా? వీడి వెనకాల ఏదైనా కథ ఉందా అని విజయ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు నిఖిల్. మరోవైపు తన ఐడెంటిటీ ఎక్కడ బయటపడుతుందో అని కంగారు పడుతూ ఆటోలో ఇంటికి చేరుకున్నాడు విజయ్. డోర్ బెల్ కొట్టగానే మిథున తలుపులు తెరిచింది. కంగారు పడుతున్న విజయ్ను చూసి, ఇంత త్వరగా వచ్చేసావేంటి విజయ్? నువ్వు రావడానికి ఇంకో 2-3 గంటలు పడుతుందనుకున్నాను. ఇంతకీ రియా ఎక్కడా అని విజయ్ వెనకాల చూస్తూ అడిగింది మిథున. రియాని పికప్ చేసుకోవడానికి నిఖిల్ శృతిలు కూడా వచ్చారు. మేము లంచ్ చేయడానికి ఉజ్వల్ భవన్కి కూడా వెళ్ళాం. వాళ్లతో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నిఖిల్ శృతిలతో కలిసి రియా వెళ్ళిపోయింది అని తత్తరపడుతూ అబద్ధం చెప్పాడు విజయ్. ఓ అవునా, సరేలే, తను నన్ను కలవాలి అనుకుంటే నేరుగా మన ఇంటికి వస్తుంది అని అసహనంగా ఒక నిట్టూర్పు విడుస్తూ చెప్పింది మిథున. విజయ్ ఆమె మాటలను పట్టించుకోకుండా, శృతి నిఖిల్కి నా మీద అనుమానం రాకుండా చూసుకోదేవుడా, మయాంక్ గారు వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు అని మనసులో అనుకుంటూ కంగారు పడుతున్నాడు. విజయ్ ఐడెంటిటీ గురించి నిఖిల్ తెలుసుకుంటాడా? విజయ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? రియా ప్రవర్తన ఎందుకంత తేడాగా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.